హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ స్వీటు ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీటు ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక విస్కర్తో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు మైదా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకొని ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండిని ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న పిండి ముద్ద మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ని 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ని ఈ షుగర్ సిరప్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ పాకం రానవసరం లేదండి. మనం గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా ఉండాలి. ఈ షుగర్ సిరప్ని మనం చేత్తో కొంచెం పట్టుకొని చూస్తే చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని మరలా కొంచెం సేపు మర్దన చేసుకుని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేసుకున్న ఈ పిండి ముద్దని చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా మందంగా ఒత్తుకున్న తర్వాత ఒక నైఫ్తో అంచుల్ని కట్ చేసుకోవాలండి. ఈ పిండి ముద్దని ఒక స్క్వేర్ షేప్ వచ్చేటట్టు 4 వైపులా కూడా అంచులు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 వైపులా అంచులు కట్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ షేప్ని లైన్స్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా మధ్యలోంచి పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఒకటి చిన్నదిగా కాకుండా ఒకటి పెద్దదిగా కాకుండా అన్నీ సమానంగా వచ్చేటట్టు ఈ థిక్నెస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ లో హీట్లో మాత్రమే ఉండాలండి, ఎక్కువ వేడి మీద ఉండకూడదు. ఈ లో హీట్లో ఉన్న ఆయిల్లో మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఈ లో హీట్లో ఉన్న ఆయిల్లో వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ని పెద్ద మంటలో మాత్రం అసలు వేయించుకోకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవు. అందువల్ల మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ స్వీట్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్వీట్ మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ని మనం ముందుగానే తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ స్వీట్ని షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే ఈ స్వీటు ఈ షుగర్ సిరప్ని తొందరగా పీల్చుకుంటాయి. ఈ షుగర్ సిరప్ బాగా చల్లారిపోతే ఈ షుగర్ సిరప్ని కొంచెం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్లో ఈ స్వీట్ వేసుకోవాలండి. అప్పుడే ఈ షుగర్ సిరప్ ఈ స్వీట్ని తొందరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ మీద మూత పెట్టుకొని 2 గంటలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 2 గంటలు అయిన తర్వాత మూత తీసి చూస్తే
ఈ స్వీటు షుగర్ సిరప్ని బాగా పీల్చుకుందండి. ఇప్పుడు ఈ స్వీటు రెడీ అయిందండి. ఇప్పుడు ఈ స్వీట్ని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ స్వీటు జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.